మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం జలసిరి కార్యక్రమ సమన్వయ సమావేశం ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ ఆఫీసర్ శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శేఖర్ మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపునకు జలసిరి కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వర్షపు నీటిని వృధా చేయకుండా భూమిలోకి ఇంకింప చేయడం ద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించవచ్చని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఆంజనేయులు, ఎంపీఎం ఏసయ్య, ఏవో మాధవరెడ్డి, ఎంపీఓ గోపాల్ రెడ్డి, ఈసీ నాగరాజు, ఏఈ దీక్షిత్, నవ్య, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివో అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా మరి నేను నల్గొండ జిల్లాకి జూన్ 1వ తారీఖున వచ్చాను. మరి ఇంతకుముందు కూడా అసలుకున్నటువంటి మేడం కూడా మా డిపార్ట్మెంటే, మా పోలింగ్ మేడం ఆమె వెళ్ళిపోయిన తర్వాత సేమ్ మండల్కి కలెక్టర్ గారు నన్ను ఇవ్వడం వల్ల సేమ్ మండలానికి రావడం జరిగింది. మరి ఈ మండల్లో నేను 2-3 వర్క్స్ చూశాను. డ్రింకింగ్ వాటర్, తర్వాత ఈ స్కూల్స్లో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ మీద నేను ఇన్స్పెక్షన్ చేశాను. రిపోర్ట్ కూడా ఇచ్చాను వాళ్ళకి, పోచంపల్లి, మల్కాపూర్ గ్రామాల్లో. తర్వాత అక్కడ నర్సరీస్ చూశాను. మరి ఇంకా కేజీబీవీ స్కూల్ మాత్రం చూశాను. మరి 38 గ్రామ పంచాయతీలు అని చెప్పేసి నేను రికార్డ్ తీసుకున్నాను. మరి దాంట్లో భాగంగా మనకి ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ఒక్కసారిగా చూడడం ఫస్ట్ టైం కాబట్టి మరి నన్ను మీరందరూ గుర్తుపడతారు, నేను మిమ్మల్ని గుర్తుపట్టడము కొంత టైం తీసుకుంటాను. కాబట్టి ఈ ఆగస్టు మంత్లో మోరార్లెస్ మనము అన్ని గ్రామ పంచాయతీలు చూడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మనకి జలసిరి అనే కార్యక్రమంలో భాగంగా మనం అంతా ఈరోజు కలుసుకున్నామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి దీంట్లో ఇది కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే మనకున్నటువంటి నేచర్ ఎఫెక్ట్, ఎలినినో ప్రభావం వల్ల మనకు క్రాప్ డైవర్సిఫికేషన్ అయితేనేమి, ఉన్నటువంటి నీటిని కాపాడుకోవడానికి అయితేనేమి, మరి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అంశాల మీద ప్రతిరోజు మాట్లాడుతూ జరుగుతూ ఉంది. మరి ఈరోజు రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా 100వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి సెక్రటరీ సురేంద్ర మోహన్ గారు, మరి డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, మరి వివిధ ముఖ్యమైనటువంటి రైతులు, మన జిల్లా రైతులు కూడా అసలు సెక్రటరియట్కి వెళ్ళి వారి చేత సన్మానం పొందేసి వచ్చారు. దాంట్లో భాగంగా మన కలెక్టర్ గారు కూడా ఈ దోమలపల్లి గ్రామంలో పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు లేట్ అయింది. అదేవిధంగా సార్ కూడా క్రాప్ డైవర్సిఫికేషన్లో భాగంగా రెడ్ గ్రామ్ ఫీల్డ్స్, తర్వాత వెజిటబుల్ ఫీల్డ్స్, డ్రాగన్ ఫ్రూట్ ఫీల్డ్స్ చూడడం జరిగింది. కాబట్టి 1 గంటన్నర లేట్గా రావడం జరిగింది. కాబట్టి మనము ఈ జలసిరిలో భాగంగా బోర్వెల్స్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ మనము గ్రామాల వారీగా అసలు డిస్కస్ చేసి ఇస్తారు. మరి దీంట్లో మనం అందరము గైడ్లైన్స్ ప్రకారంగా మనము చూసేసి వాటిని సరి చేసుకోగలిగితేనే మనకు రాబోయే ఫ్యూచర్లో మనకు నీరు అనేది సేవ్ అవుతుంది. ఎందుకంటే ఐఎండి రిపోర్ట్ ప్రకారంగా మనకి చాలా వర్షాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ వస్తే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో అప్ టు 10th వరకు రావడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేశారు. ఒకవేళ వచ్చినా అవి కుంటలు, చెరువులు నిండే పరిస్థితిలో లేవు. కాబట్టి మనం ఖచ్చితంగా వాటర్ సేవ్ అయ్యేటువంటి పంటలను మాత్రమే మనం వెళ్ళాలి. ఉన్నటువంటి వాటర్ను మనము ఈ యొక్క ఇంకా రీఛార్జ్ చేసుకొని ఉపయోగించుకోవాలి. తర్వాత వర్క్స్, ఈజీఎస్ వర్క్స్ కూడా అసలు మనము దీంట్లో భాగంగా ఇంతకుముందు ఎంజీఎన్ఆర్ఎస్ఎస్ అనేది ఇప్పుడు విజి ఈ
ఆర్ఎంజీ అనే కార్యక్రమంగా పేరు మార్చారు కేంద్ర ప్రభుత్వము. మరి పేరు ఏదైనా మనం పనిచేసేది మాత్రం ఒకటే కాబట్టి మీరు సర్పంచులు కానీ పంచాయత్ సెక్రటరీలు కానీ ఈజీఎస్ స్టాఫ్ కానీ మరి ఒకరికొకరు ఫీల్డ్ ప్రాబ్లంని అర్థం చేసుకొని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా మండలంలో ఈ నల్గొండ జిల్లాలోనే గుర్రంపూడి మండలం అంటే 38 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి చాలా పెద్ద మండలం కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకుని మన మండలానికి మంచి పేరు తేవాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ సర్పంచ్ వ్యవస్థలు వచ్చిన తర్వాత డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా సరికి మనకు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి వాటి వినియోగం కూడా కరెక్ట్గా జరిగేలాగా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా సరుకు ఫండ్స్ని కూడా సరుకు వినియోగించుకోవాలి. చేరవలసినటువంటి వారికి అంటే ఎండ్ యూజర్ చేరవలసినటువంటి వారు మన రైతాంగం కాబట్టి ఉన్నటువంటి రైతాంగానికి మనము మన అందరి చేతుల మీదుగా రైతులకు చేరవేస్తేనే రైతు కష్టపడి ఆయన పండించే ప్రతి పంటను దేశానికి మన రాష్ట్రానికి మన గ్రామాలకే కాకుండా దేశ అభివృద్ధిలో భాగంగా రైతంతా ఉన్నాడు కాబట్టి రైతును మనం సపోర్ట్ చేస్తూ మనము ముందుకు సాగాలి. మరి రైతుకు రావాల్సినటువంటి పంటల విషయంలో అయితేనేమి వాటికి రావాల్సినటువంటి స్కీమ్ విషయంలో అయితేనేమి మనం అందరము రైతులకు హెల్ప్ చేయడానికి ముందున్నాము కాబట్టి రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎండిపోయిన బోర్లు కూడా రీఛార్జ్ అయ్యి బోర్లు పోయడానికి చాలా సదవకాశాలు ఉంటాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూడా ఉద్దేశం ఏంటంటే సర్పంచ్లు, మా పంచాయత్ సెక్రటరీలు, ఇంకా వివోలు మీరందరూ కలిసికట్టుగా గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళకు ఒక అవగాహన సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళని ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పంట పంటలు నిర్మించుకునే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఒక్కొక్క వివోకి 5 ఫామ్ పాయింట్స్ మినిమం ఆ గ్రామ పంచాయతీలో నాకు తెలిసి ఒక్కరు లేదా 2 వివోలు ఉంటుండొచ్చు. ఒక్కరున్నా 2 ఉన్నా కానీ మినిమం మాత్రం ఒక గ్రామ పంచాయతీ మనకి ఇక్కడ బేస్ వివో కాదు. గ్రామ పంచాయతీకి 5 ఫామ్ పాయింట్స్ టార్గెట్ గా ఇవ్వడం జరిగింది. ఈ 5 ఫామ్ పాయింట్స్ లో మనము ఆగస్టు 15 డెడ్ లైన్, కాకపోతే 13వ తారీఖు మనకి రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆ 13వ తారీఖు ఆగస్టు 13వ తారీఖు లోపు మనం మినిమం ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఒక 3 ఫామ్ పాయింట్స్ ని ఎస్టిమేషన్ చేసి వాటిని ఇంప్లిమెంటేషన్ లోకి అంటే ఇన్ ప్రోగ్రెస్ లోకి తీసుకురావాలి. పని జరుగుతూ ఉండాలి వాటి మీద. మిగిలిన 2టికి ఎస్టిమేషన్స్ స్టేజ్ లో ఉన్నా పర్లేదు, ఒక 3కి మాత్రం ఇన్ ప్రోగ్రెస్ లోకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రోగోలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వెళ్ళిన తర్వాత రేపు మన గ్రామ సర్పంచ్ గారు, కార్యదర్శులు మరియు మీరు ఇంకా గ్రామస్తులతో అందరితోటి కలిపి రేపు అంటే 29వ తారీఖున బుధవారం రోజు ఒక గ్రామ సభ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ గ్రామ సభకి గ్రామస్తులందరినీ ముఖ్యంగా రైతులని పెద్ద ఎత్తున ఆహ్వానించి ఊళ్ళో ఉన్నటువంటి రైతులందరితో కలిపి ఒక సమావేశం గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామస్తులకి ఈ పంట కుట్టల నిర్మాణాన్ని గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఎంత సహాయం అందుతుంది, దానికి ఎంత భూమి మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అనేది రైతులు మన దగ్గర ఉన్నటువంటి రైతులు కొంచెం 20 మీటర్స్ లేదంటే 15x15 12x12 ఉన్నాయి కదా, ఆ ప్లేస్ మొత్తం వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు పంట పండించుకోవడానికి ఒక కుంట ఆల్మోస్ట్ ఒక కుంటన్నర ప్లేస్ పోతే వాళ్ళు దాని మీద దిగుబడి తగ్గుతుందని భావించే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకనే రైతులు వాళ్ళు ముందుకు రావట్లేదు పంట కుంటలు. కానీ వాళ్ళకి దిగుబడి ఒక కుంట దిగుబడి తగ్గితే పోయే నష్టమేం లేదు, కానీ ఆ పంట కుంట నిర్మించుకోవడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు చెట్లు పెంచుకోవడం కానీ లేదంటే చేపలు పెంచుకోవడం కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అదే వాటర్ని వాళ్ళకి ఎప్పుడైతే వాటర్ లేవో వర్షం పడినప్పుడు ఆ వాటర్ని పంటలకి మళ్లించుకోవడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల పంట దిగుబడి తక్కువ కాకుండా ఉంటుంది. అదే మీ కాంపౌండ్ పెట్టుకోకపోతే పంట మొత్తం నష్టపోతారు. కాంపౌండ్ వేసుకుంటే అట్లీస్ట్ అందులో ఉన్న వాటర్ తోటి మీరు ఆ పంటని కాపాడుకోగలుగుతారు.
సో ఇలాంటి విషయాన్ని రైతులకి కూలంకషంగా వివరించాల్సిన బాధ్యత వివోల మీద సర్పంచ్. ఏ ఊళ్ళలో ఈ సైడ్ ట్రైన్స్ కావాల్సిన సైడ్ ట్రైన్స్ బాగాలేక సైడ్ ట్రైన్స్ అవసరం ఉన్నటువంటి గ్రామాలు ఈ చేతి